సో ఈ ఫండమెంటల్ సిరీస్ భాగంగా మనం టర్మినాలజీస్ గురించి మాట్లాడుకుందాము. ఈ రీల్లో మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంది, మార్కెట్ క్యాప్ అంటే ఏంది, దాని గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే లైక్ కొట్టండి, కుదిరితే ఫాలో కొట్టండి. మార్కెట్ క్యాప్ అంటే ఏం లేదని సింపుల్గా మనం చెప్పాలంటే సైజ్ ఆఫ్ ది కంపెనీ యొక్క సైజ్ అనేది మనం ఈ మార్కెట్ క్యాప్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు టీ షాప్ ఓనర్స్ ఉంటారు. ఒక టీ షాప్ ఓనర్కి ఒక షాప్ ఉంటుంది, ఇంకో టీ షాప్ ఓనర్కి 10 షాప్స్ ఉంటాయి. కానీ ఇద్దరికి సేమ్ బిజినెస్ జరుగుతుంది. ఒక టీ షాప్ ఓనర్కి ఒక షాప్లో 1000 టీస్ అనేది సెల్ అయితే ఎవ్రీ డే దాని ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. దాని టోటల్ వాల్యూ ఎంత అయితే 10,000 అవుతుంది. ఇంకొక అతను బిజినెస్ చూసుకున్నట్లయితే 10 షాప్స్ ఉన్నాయి, సేమ్ ఒక షాప్ 1000 టీస్ అని అమ్ముడుపోతే టీ ప్రైస్ వచ్చేసి కూడా 10 రూపీసే. కానీ ఇక్కడ టోటల్ బిజినెస్ వాల్యూ ఎంత అయింది, 1 lakh అయింది. సో ఇక్కడ ఇద్దరు ఛాయ్ అమ్ముతున్నారు, కాకపోతే డిఫరెన్స్ ఏంది, సైజ్ ఆఫ్ ది బిజినెస్. సో ఇప్పుడు మార్కెట్ క్యాప్ అంటే ఏంటి అంటే షేర్ ప్రైస్. సపోజ్ ఒక కంపెనీ తీసుకుందాము, ఒక కంపెనీ షేర్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, దాని టోటల్ షేర్స్ వచ్చేసి 1 crore. ద సైజ్ ఆఫ్ ద బిజినెస్ ఏమవుతుంది అంటే 100 crores ఆఫ్ ద బిజినెస్ అయింది. ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఆఫ్ ద కంపెనీ ఏమవుతుంది, 100 crores ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది అనమాట ఆ కంపెనీ. సో ఈ మార్కెట్ క్యాప్ని బట్టి మనం కంపెనీని క్లాసిఫై చేస్తాము. సో లార్జ్ క్యాప్ అంటే మనకి అబౌట్ 20,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే మనం దాని లార్జ్ క్యాప్ కంపెనీస్ లేదా లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్స్. మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది బిట్వీన్ 5,000 నుంచి 20,000 మధ్యలో మార్కెట్ క్యాప్ ఉన్నట్లయితే సో మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు. అండ్ స్మాల్ క్యాప్కి వచ్చేసరికి లెస్ దెన్ 5,000 crores ఉంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే ఫాలో అవ్వండి.